పాత్రికేయులందరికీ నమస్కారములు. నిన్నటి దినాన రాయచోటి నియోజకవర్గంలో మిట్టవాళ్లపల్లె గ్రామమునందు ఒక సంఘటన జరిగినది. అది మనము వార్తల్లో కూడా రావడం జరిగింది, ప్రతి అందరికి కూడా తెలుసు. సుజన్య పాప 10వ తరగతి చదువుకునే పాప, మరి ఆ పాప ఆత్మహత్య చేసుకుంటే తన సొంత కుటుంబీకుల కలహాల వల్ల ఆత్మహత్య చేసుకుంటే దానిని మా గౌరవ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిపై వైసీపీ నాయకులు బురద చల్లడం ఇది మంచిది కాదు. ఎందుకంటే వైసీపీ నాయకులకు ముందు నుండి కూడా ఈ బురద చల్లడాలనేది వారికి అలవాటు, వారి యొక్క నైజాలవి. ఇప్పటికైనా మీరు మానుకోండి. ఎందుకంటే సీఏ గారు అక్కడికి వెళ్ళి విచారించి వారు ప్రతి ఒక్కటి కూడా అక్కడ క్లియర్ కట్గా ఏమి అక్కడ జరిగిందన్నది పోలీసు వారు పూర్తిగా విచారించడం జరిగింది. విచారించి వారు ఇది కుటుంబ కలహాల వల్ల జరిగింది, దీంట్లో ఎటువంటి ఇతరుల ప్రమేయం లేదు అని వారు చెప్పడం జరిగింది. మరి దీనిని వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో అక్రమంగా మరి మా తెలుగుదేశం పార్టీ నాయకులపైన కానీ వాళ్ళు చెప్పడం మంచిది కాదని చెప్పి వారికి హెచ్చరిస్తున్నాను. కబద్దారని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తున్నాను.